హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఇప్పుడు నేను ఇవ్వబోయే మూవీ రివ్యూ మిక్సప్. ఇదొక రొమాంటిక్ జోనర్ మూవీ. 1 అవర్ 27 మినిట్స్ ఉండే ఈ మూవీ తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఆదర్శ్ బాలకృష్ణ, కమల్ కామరాజు, పూజా జవేరి, అక్షరా గౌడ కలిసి నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఆదర్శ్ యాజ్ సాహు, పూజ యాజ్ మైథిలి, కమల్ యాజ్ అభి, అక్షర యాజ్ నిక్కీ పేస్గా యాక్ట్ చేశారు. కొత్తగా మ్యారేజ్ అయిన వీళ్ళకి స్టార్టింగ్లోనే డిస్టర్బెన్సెస్ వస్తాయి. నేను పెద్దగా స్పాయిలర్స్ ఇచ్చేదేం లేదు, ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సాహుకి మైథిలితో అండ్ అక్షరాకి కమల్తో సెక్సువల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ పార్ట్నర్స్ కమల్ అండ్ మైథిలి దానికి క్వైట్ ఆపోజిట్. తొందరపడకూడదు, నెమ్మదిగా జరగాల్సిన టైంలో జరగాలన్న ఇంటెన్షన్తో వాళ్ళు ఎప్పుడూ ఫిజికల్గా కలుద్దామని చూసినా వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. లవ్ ఆర్ మ్యారేజ్ అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ అన్నట్టుగా బిహేవ్ చేసే సాహు అండ్ నిక్కీ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇలా వాళ్ళ లైఫ్లో వచ్చే డిస్టర్బెన్సెస్ నుండి రిలీఫ్ పొందడానికి గోవా ట్రిప్కి వెళ్తారు. అక్కడ ఈ నలుగురికి ఒకరికొకరు పరిచయం ఏర్పడుతుంది. నిక్కీ అండ్ సాహు ఇద్దరు టేస్ట్లు ఒక్కటే అవ్వడం వల్ల అండ్ మైథిలి అండ్ అభి ఇద్దరు ఫీలింగ్స్ ఒకటే అవ్వడంతో సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఒకరికొకరు దగ్గర అవుతారు. అంటే ఒకళ్ళ పార్ట్నర్స్ ఇంకొకరితో రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి ఈ నలుగురు ఎవరితో ఎవరు కలిసి ఉన్నారు అనేది మూవీలో చూడండి. యాక్చువల్గా చాలా వరకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, బికాస్ ట్రైలర్ చూస్తే మనం గెస్ట్ చేసేలాగే ఉంది. కానీ ఈ స్టోరీలో ఉన్న కాంప్లికేషన్స్ని సరిగ్గా రాసుకోలేదనిపించింది. స్టోరీని చాలా ఈజీగా బెండ్ చేసేసి ఏం చేసేసారనిపించింది. నాకైతే ఇది ఒక టైంపాస్ మూవీ మాత్రమే, అంత ఎంగేజింగ్గా లేదు. చూడాలనుకుంటే మాత్రం వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.